ప్రభువు మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. పద్నాలుగవ అధ్యాయము 15వ వచనము నుంచి 24వ వచనము వరకు. ప్రభువు ప్రక్కన కూర్చున్న అతిథి ఒకడు, దేవరాజ్యమున భుజించువాడెంత ధన్యుడో అనెను. అందుకు యేసు అతనితో, ఒకడు గొప్ప విందు చేసి అనేకులను పిలిచెను. విందు వేళకు అతడు పిలువబడిన వారికి, అన్నీయూ సిద్ధమైనవి, బయలుదేరి రండు అని సేవకుని ద్వారా వార్తను పంపాను. కాని వారందరూ సాకులు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలమున కొంటెని, దానిని చూచి రావలయ్యను, కనుక నన్ను క్షమింపుమని మనవి చేసుకొనెను. రెండవ వాడు, నేను 5 జతల ఎడ్లను కొంటెని, వాటిని పరీక్షింపబోచున్నాను, కనుక నన్ను క్షమింపుము అని అర్థించాను. మరి ఒకడు, నేను వివాహము చేసుకొంటెని, కనుక రాలేను అని చెప్పాను. సేవకుడు తిరిగి వచ్చి ఈ విషయమును యజమానునికి తెలియచేయగా, ఆ యజమానుడు మండిపడి తన సేవకునితో, నీవు వెంటనే నగర వీధులకు వెళ్ళి, పేటలకు వెళ్ళి, పేదలను, అవిటి, గ్రుడ్డి, కుంటి వారిని ఇక్కడకు తీసుకుని రమ్ము అని ఆజ్ఞాపించాను. సేవకుడంతటా, అయ్యా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసితేనే, కానీ ఇంకనూ స్థలమున్నది అని చెప్పాను. అందుక యజమానుడు సేవకునితో, రాజమార్గములందునో కంచెర యందునో వెదకి అక్కడ కనబడిన వారిని బలవంతముగా తీసుకుని వచ్చి నా ఇల్లు నిండునట్లు చూడమా. ఏలయన ఆ పిలువబడిన వారు ఎవ్వరనో నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. పేదలకు మీరు ధన్యులు, దైవరాజ్యము మీదే. ఇప్పుడు ఆకలి గురి ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడదరు. అష్టభాగ్యాలలో ప్రభువు చెప్పినటువంటి ఈ మాటలు వాస్తవ జీవితానికి అద్దం పడుతూ ఉన్నాయి, పరలోక జీవితానికి అద్దం పడుతూ ఉన్నాయి. ప్రభువు చెప్పినటువంటి ఈ విందు ఉపమానపు సందర్భాన్ని జాగ్రత్తగా గమనిస్తే, అంతకుముందే విందుకు పిలువబడినప్పుడు అందరూ కూడా ప్రధానాసనాల కోసము కొంచెము కొట్లాడుకుంటున్నారనే చెప్పుకోవచ్చు, తహతహలాడుతూ ఉన్నారు. విందుకు వచ్చినటువంటి వాళ్ళు ప్రధానాసనముల ఎందుకు అంటే తమ గొప్పదనాన్ని చాటుకోవడం కోసము, అందరికంటే నేనే ముఖ్యము అనేటువంటి భావన. మరి ఆ పిలిచినటువంటి వాళ్లకు ఎవరు ముఖ్యులు అనేటువంటిది వీళ్ళకి అర్థం కాదు, పిలిచిన వాళ్లకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఆ సందర్భంలోనే ప్రభువు ప్రధానాసనాలను కోరుకోవద్దు అని ఒకవైపు చెబుతూ ఈ ఉపమానాన్ని వారికి బోధిస్తూ ఉన్నారు. ఈ ఉపమానములో అనేకమైనటువంటి విషయాలు బోధించబడుతూ ఉన్నాయి. ప్రప్రథమంగా విందు సిద్ధము చేయబడినప్పుడు ఆహ్వానింపబడినటువంటి వారిని పిలిస్తే వాళ్ళు సాకులు చెబుతూ ఉన్నారు. రకరకాలైనటువంటి సాకులు, 3 రకాల సాకులు ప్రభువు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకటేమో పొలాన్ని కొన్నాడు, దాన్ని పర్యవేక్షించాలి, చూడాలి. రెండవ మనిషి 5 జతల ఎడ్లు కొన్నాడు, వేల ఖరీదు చేసేటువంటి ఆ ఆస్తి మరి సరైందా లేదా అని పరీక్షించుకోవడము అవసరమే. అందుకే వాటిని చూడాలి అని చెప్పంటూ ఉన్నాడు, పరిశీలించాలి అని. మూడవ వ్యక్తి వివాహము చేసుకున్నాడు. జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టము,
కాబట్టి క్రొత్తగా వివాహము చేసుకున్నటువంటి ఆ రోజు లేక ఆ పరిస్థితులలో తాను విందులకు వినోదాలకు బయటికి వెళ్ళడం సబబు కాదు, వెళ్ళలేడు కూడాను. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 3 కారణాలు కూడాను సబబైనటువంటివే అనిపిస్తూ ఉంటుంది. ధర్మం కూడాను అందులో అవాస్తవమైనటువంటిది ఏమీ లేదు, కాదు అనడానికి కూడా లేదు. వాళ్ళు చెప్పింది నిజమే. అలాంటి పరిస్థితులలో ఎవరూ కూడా అది వదిలివేసి విందులు వినోదాలకు వెళ్ళడాన్ని హర్షించలేరు కూడాను. కానీ ప్రభువు ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు? ఈ సాకులు అనేటువంటివి, ఈ ఉపమానాన్ని చెప్పినటువంటి ఉద్దేశ్యము పరలోక రాజ్యపు విందును గురించి. పరలోక రాజ్యపు విందుకు పిలువబడినటువంటి వారు ఎంత ధన్యులో అని చెప్పే ఒక అతిథి ఈ ఉపమానానికి ముందు చెబుతూ ఉన్నాడు. అంటే ఒక వివాహ విందుకు లేక ఏదైనా విందుకు పిలువబడినప్పుడు ఆ పిలువబడినటువంటి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి గౌరవము ఉంటుంది. ఆ గౌరవాన్ని నిలుపుకోవాలి. ఆ గౌరవాన్ని నిలుపుకోలేకపోతే వాళ్ళ స్థితి ఎలాంటిది అనేది ఆ తరువాత ఆ యజమాని ఎవరిని పిలుస్తున్నాడు విందుకు అనే దాంట్లో స్పష్టమవుతూ ఉంటుంది. సేవకులను పంపించాడు. రోడ్డు మీద కనబడినటువంటి వాళ్ళందరినీ కూడా, పేద బిక్కి గుడ్డి అవిటి అందరినీ, రకరకాలైనటువంటి వ్యక్తులను అందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం గమనించాల్సింది పేదవారు. అందుకే ప్రారంభంలో అనుకున్నాము, పేదలకు మీరు ధన్యులు, ఆకలి కొన్నవారు మీరు ధన్యులు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కంచరలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీధుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, కుంటి గ్రుడ్డి పేద బిక్కి వీళ్ళంతా కూడా ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు. ఎవరు వీళ్లకు ఆహ్వానాన్ని పంపరు విందులకు రమ్మని. ఎందుకంటే వాళ్ళు వస్తే చిన్నతనం అవుతుందేమో అనేటువంటి ఉద్దేశము చేత. కాబట్టి అలాంటి వాళ్ళను దూరంగా పెడుతూ ఉంటారు. ఏదో మిగిలిపోతే ఆఖరిలో వాళ్ళ ముఖాన పడేస్తుంటారు తప్ప, లేకపోతే పనిగట్టుగానే వాళ్ళను ఆహ్వానించరు ఎవరు కూడాను. కానీ ఈ యజమాని ఎప్పుడైతే పిలువబడినటువంటి వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారో వాళ్ళ స్థానంలో వీళ్లను తీసుకుని వస్తూ ఉన్నారు. అంటే అవతల వాళ్లకు చెప్పేటువంటి బుద్ధి ఏమిటి అంటే, ఇదిగో మీ స్థానము వాస్తవానికి ఇదే. ఎప్పుడైతే ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మీరు గౌరవించలేకపోతూ ఉన్నారో మీకు వీళ్లకు తేడా లేదు. వీళ్ళు ఎప్పుడు మీకంటే ముందు స్థానంలో ఉంటూ ఉంటారు. నేను తయారు చేసినటువంటి విందును మీరు రుచి చూడరు, కానీ వీళ్ళు రుచి చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుని రాబడుతూ ఉన్నారు, మీరు అధోస్థానానికి నెట్టివేయబడుతూ ఉన్నారు. ఇది మన వాస్తవ జీవితానికి కూడా అర్థం పడుతూ ఉంటుంది. ప్రభువు కూడా విందును తయారు చేసి మనకు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. ఏమిటి ఆ విందు అంటే, అతిథి చెప్పినట్లుగా పరలోక రాజ్యపు విందు. పరలోక రాజ్యంలో మాత్రమే కాదు, కానీ మనకు విందు ఏర్పాటు చేయబడింది ఈ లోకములోనే. ప్రభువు తన శరీర రక్తాలతో విందు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందుకే మనం పాటలు పాడుకున్నప్పుడు కానీ లేక మాట్లాడుకునేటప్పుడు కానీ ఇది విందు అని చెప్పి పిలుస్తూ ఉంటాము. మరి ఈ విందుకు ఆహ్వానింపబడినటువంటి వారెవరు అంటే కథోలిక క్రైస్తవులు. జ్ఞానస్నానము ద్వారా దేవుని బిడ్డలమయ్యామని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నామే, మనమంతా కూడా ఆహ్వానింపబడుతూ ఉన్నాము. మరి ఆ స్థానాన్ని మనం ఎంతవరకు నిలుపుకుంటున్నాము అనేటువంటిది మాత్రం ప్రశ్నార్థకమే. ఆ విందుకు మనము సాకులు చెప్పకుండా అటెండ్ అవుతున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే. అనేక మందికి అనేక సాకులు దొరుకుతూ ఉంటాయి. ఆదివారపు పూట దివ్యబలి పూజలో పాల్గొనడానికి, లేక ముఖ్యమైనటువంటి పండుగ రోజుల్లో దివ్యబలి పూజలో పాల్గొనడానికి అనేక రకాలైనటువంటి సాకులు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ చెడ్డవా అంటే వాస్తవానికి కాకపోవచ్చు. ఒకవేళ కూలి చేసుకునేటువంటి మనిషి ఆ రోజు కూలికి వెళ్ళకపోతే భోజనానికి ఉండదేమో, కాబట్టి నేను ఖచ్చితంగా పనికి వెళ్ళాలి అనుకుంటాడు. లేకపోతే ఆఫీసులో ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు అవి చేయకపోతే తన ఉద్యోగమే ఓడిపోతుందో, లేకపోతే అందరి ముందు బాస్ చేత చీవాట్లు తినాల్సి వస్తుందో, కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి అనుకోవచ్చు. లేకపోతే తనకు
వారమంతా పనిచేశారు కాబట్టి ఈ రోజున లేచేటువంటి ఓపిక లేదు, దేవాలయానికి వెళ్ళే ఓపిక లేదు అని చెప్పి బద్ధకించి ఉండవచ్చు. లేదా ఏదో ఊరు ప్రయాణాలు ఉండవచ్చు. లేక పిల్లల్ని తీసుకునే వాళ్ళు ఏ షికార్లకో మరో చోటకో వెళ్ళేటువంటి ఒక్కరోజే కాబట్టి పిల్లలు గోల చేస్తున్నారు, తీసుకుని వెళ్ళాలండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా సబబైనటువంటి కారణాలుగానే కనిపిస్తూ ఉంటాయి. మరి వాస్తవానికి సబబైనటువంటి కారణాలు ఈ విందు ఆహ్వానాన్ని రీప్లేస్ చేస్తాయా, వాటి స్థానాన్ని భర్తీ చేస్తాయా అనేది ఆలోచించాలి. విందు విందే, ఆహ్వానము ఇవ్వబడింది, మనము తీసుకున్నాము, దేవుని బిడ్డలుగా మారాము. కాబట్టి ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే మన గతి అధోగతి అవుతుంది అనేటువంటి విషయాన్ని మరచిపోకూడదు. ఎలాంటి పనులైనా సరే ఈ విందును మాత్రము అవి తిరస్కరించేటట్లు ఉండకూడదు. ఈ విందు ప్రథమ స్థానాన్ని పొందుతూ ఉంటుంది. ఎందుకంటే మనము జ్ఞానస్నానము పొందినప్పుడే దేవునికి వాగ్దానం చేస్తున్నాము, నీ బిడ్డగా జీవిస్తాను అని. ఆయన బిడ్డగా జీవిస్తే ఆయన దగ్గరకు వెళ్ళాల్సిందే, ఆయన భోజనం తినాల్సిందే. అది తిన్నప్పుడే మనలో శక్తియుక్తులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. వాటిని తిరస్కరిస్తే మళ్ళీ మనలో శక్తి ఉండదు. మనం అనుకుంటామే బోళ్ళని పనులు మనం చేయాలి అని చెప్పి అవి వాటిల్లో విఫలమే అవుతూ ఉంటాము. చేయడానికి మనకు శక్తి కూడా ఉండదు. మన స్థానంలో ఇతరులు వచ్చి చేరుతూ ఉంటారు. ఆ ఇతరులు ఎవరు అంటే పరలోక రాజ్యము దైవ కుమారులుగా మనకు హక్కు ఉంటుంది, కానీ వారసత్వం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వారసత్వాన్ని ఎప్పుడైతే మనము విందును తిరస్కరించడం ద్వారా పోగొట్టుకుంటామో, నీతి న్యాయాలతో జీవించేటువంటి ఎవరైనా అంటే దేవునికి అందుబాటులో ఉండేటువంటి వారెవరైనా సరే దాంట్లో పాల్గొంటారు. సేవకులు వెళ్ళినప్పుడు ఎవరు దొరికితే వాళ్ళని తీసుకొచ్చారు, బలవంతంగానైనా తీసుకొచ్చారు, అంటే వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మనకేదో పనులున్నాయి, ఆ పని ఉంది, ఈ పని ఉంది, నేను చేయలేకపోతే ఎవరూ చేయలేరు అనేటువంటి అహంభావం ఉంటుంది. దానితో మనము ఈ ఆహ్వానాన్ని తిరస్కరించడమే కాదు, కానీ దేవునికి అందుబాటులో లేకుండా పోతూ ఉంటాము. ఈ దేవునికి అందుబాటులో లేకుండా పోవడము అనేటువంటిది చాలా మూర్ఖత్వముతో కూడుకున్నటువంటిది. మనకున్న మిడిమిడి జ్ఞానంతో మనం ఆలోచిస్తాము, కానీ దైవ జ్ఞానముతో ఆలోచించలేకపోతుంటాము. ఆయనకు మనము అందుబాటులో లేకపోతే మన స్థానాన్ని భర్తీ చేయడానికి ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్లను ఆయన పిలుచుకుంటూ ఉంటారు. వాళ్లకు ఆ విందు రుచి చూచేటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తారు. మనము ఏదో అనుకుంటూ చివరకు పోగొట్టుకునేటువంటి దుస్థితికి చేరుతూ ఉంటాము. మరొక విషయము మనము గుర్తుంచుకోవాల్సింది, ఇదే ఉపమానాన్ని మత్తయి సువార్తలో కూడా చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్తలో ఈ ఉపమానములో ప్రభువు అక్కడ శిక్షణ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. వివాహ వస్త్రములు లేనటువంటి మనిషికి శిక్ష పడుతూ ఉంటుంది. కానీ లోకా గారు వ్రాసినటువంటి ఈ సువిశేషములో ప్రస్తావించబడినటువంటి ఈ ఉపమానములో మాత్రము శిక్ష గురించి ప్రస్తావించబడదు. బహుశా ఆయన సహజంగా డాక్టర్ కాబట్టి వ్యాధిగ్రస్తుడిని చూసేటువంటి దృక్పథముతో ఆయన చూస్తూ ఎంతవరకు వైద్యం చేయడమే కానీ అవతల మనిషిలో ఉన్నటువంటి విషయాలను గురించి పట్టించుకోనట్లే, అయితే వైద్యం చేస్తాము లేకపోతే వదిలేస్తాము, అంతేగాని మనము శిక్షించేటువంటి అవకాశం లేదు. అదే దృక్పథాన్ని ఈ ఉపమానములో అయినా పెడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏదో మనల్ని శిక్షిస్తాడు అన్నటువంటిది వట్టి భ్రమే. దేవుడు ఎప్పుడూ శిక్షించాడు, కానీ దేవుడు వదిలివేస్తారు, పట్టించుకోకుండా వదిలివేస్తారు. అంటే ఆయన వదిలివేయటం కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు ఎలా తమ దారిన తాను పోయారో అలాగే మనము కూడా దైవ సన్నిధిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాము, తిరస్కరించి వెళ్ళిపోతూ ఉంటాము. వెళ్ళినప్పుడు దైవ సంరక్షణకు దూరం అవుతూ ఉంటాము. అదే మనలను అధోగతి పాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి శిక్షకు ఇక్కడ ప్రస్తావన లేదు. ఆ శిక్ష మనమే వేసుకుంటూ ఉంటాము. ఎలా అంటే దూరంగా పోవటం, దేవునికి అందుబాటులో లేకుండా పోవడం. అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు అర్హులు కాకపోయినా దేవుని యొక్క విందును రుచి చూడడానికి దైవ నివాసములో స్థానం పొందుతారు. అర్హులమైనటువంటి మనము అందుబాటులో లేకుండా పోవడం ద్వారా దాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాము. కాబట్టి ఎప్పటికప్పుడు మన జీవితాలను పరిశీలించుకుంటూ, నేను అన్ని వేళలా దేవునికి అందుబాటులో ఉంటున్నానా, దేవునికి అందుబాటులో ఉండడానికి ఏమి చెయ్యాలి,
దేవుడు నా నుండి ఏమి కోరుకుంటున్నారు అన్నటువంటి ప్రశ్నలు అనునిత్యము మన మదిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మొదటిగా దివ్య బలి పూజకు ప్రధాన స్థానాన్ని ఇస్తూ ఉంటాము. ఈ విందులో పాల్గొన్న తర్వాతనే ఆ విందుకు మన జీవితంలో వెసులుబాటు కల్పిస్తే దేవునికి మనము అందుబాటులో ఉంటాము. తద్వారా దైవ శక్తితో మనము ఏ పని చేసినా ఫలిస్తూ ఉంటుంది. ఏదైనా సరే ఏ విధమైనటువంటి అపజయాలు పాలు కాకుండా, ఎలాంటి వైఫల్యాలు లేకుండా ఈ లోకములోనే మనము విజయవంతులముగా జీవించి వారసులముగా దైవరాజ్యాన్ని పొందేటువంటి భాగ్యము లభిస్తూ ఉంటుంది. అందుకు అవసరమైనటువంటి మనస్తత్వాన్ని మనందరకు ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.